నెమలి యొక్క నిజమైన అందం. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు కలిసిమెలిసి జీవించేవి. అందులో ఓ నెమలి ఉండేది. అది ఎంతో అందంగా ఉండేది. రంగురంగుల రెక్కలు, మెరిసే కళ్ళు, నాట్యం చేసే శైలి ఇవన్నీ చూసి ఇతర పక్షులు, జంతువులు ఆశ్చర్యపడేవారు. నెమలికి తన అందంపై ఎంతో గర్వం ఉండేది. ప్రతిరోజు ఉదయం సరస్సు దగ్గరకు వెళ్ళి తన ప్రతిబింబాన్ని చూసి తనను తానే పొగిడేది. ఒకరోజు నెమలిని ఓ కొంగ చూసింది. కొంగ నెమలిని చూసి, "నీవు ఎంత అందంగా ఉన్నావో! నీ రెక్కలు రంగురంగుల వర్ణాలలో మెరుస్తున్నాయి. కానీ నీ గాత్రం చాలా భయంకరంగా ఉంది" అని అన్నది. అది విన్న నెమలికి చాలా బాధేసింది. తాను ఎంత అందంగా ఉన్నా తన గాత్రం బలహీనంగా ఉందని తెలుసుకుని దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒకరోజు నెమలికి కొంగ అన్న మాటలు గుర్తొచ్చాయి. "నాకు అందం ఉంది కానీ గొంతు లేదు. కోయిలకి గొంతు ఉంది కానీ అందం లేదు. నేను ఎందుకు కోయిలలాగా పాడలేకపోతున్నాను" అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడు తన దగ్గరకు ఒక కాకి ఎగురుతూ వచ్చింది. నెమలిని చూసి ఇలా అడిగింది, "ఏమిటి అమ్మా, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు?" నెమలి తన బాధను చెప్పింది. అప్పుడు కాకి నవ్వి, "నీవు నీలో ఉన్నదాన్ని గుర్తించాలి. నీ అందం చూసి పర్యాటకులు కూడా రావడం చూశావా? నీ నాట్యం చూసి పక్షులు ఎంతో సంతోషపడతాయి. నీకు మధురమైన గాత్రం అవసరమేనా? ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. కోయిల పాడుతుంది, నువ్వు నాట్యం చేస్తావు. అందులో తేడా లేదు, అందం ఉంది" అని అనింది. కాకి మాటలు విని నెమలికి నూతన ఆత్మవిశ్వాసం వచ్చింది. నిజమే, నేను నాట్యంలో నిపుణురాలిని. నా ప్రత్యేకత అదే. నా నిజమైన అందం నా నాట్యం అని అనుకుని ఇక నుంచి తనను తాను ప్రేమించసాగింది నెమలి. ఇక అప్పటి నుండి నెమలి మిగతా పక్షులతో కలిసి నాట్యం చేస్తూ సంతోషంగా జీవించసాగింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవటం కాదు, మనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి అభినందించాలి. హాయ్, హలో. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.